ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర నాయకత్వం ఎన్సీసీపీఏ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కె జయరాజ్, శివగోపాల్ మిశ్రా పిలుపు మేరకు కాల్ అటెండర్స్ డే సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకత్వం వహించారు. అసోసియేషన్ నాయకులు ప్రెసిడెంట్ జీవి లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ డి మాణిక్యాలరావు, డివిజనల్ కార్యదర్శి మరియు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ తురగా సూర్యారావు, ఫైనాన్స్ కార్యదర్శి సిహెచ్ రామారావు, నాయకులు డివి సుశీల, ఎన్ త్రినాథరావు, నరసింహరావు, కామేశ్వరరావు, వై రామ్మోహన్ రావు, వై నాగేశ్వరరావు, మునేశ్వరరావు, టి పద్మనాభం, విఏ మార్క్, లంకా రామకృష్ణ, ఎం రాంబాబు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘ జనరల్ కార్యదర్శి ఎస్వీఎస్ఎన్ సాయిరాం, ఏఏపీయు గ్రూప్ సి సంఘ నాయకులు సాగర్ మరియు సంఘ సభ్యులు పెన్షనర్స్ సంఘానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదో డిమాండ్ పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు వేగమైన రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సంవత్సరం పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. అందు గురించి 50% అవుతే డిఆర్ బేసిక్లో కలిపి మెర్జీ చేయాలని, అయితే తక్షణం అమలు చేయమని చెప్పి మనం అడుగుతున్నాం. ఇది కూడా న్యాయం డిమాండ్. అసలు ఇంటీరియర్ రిలీఫ్ వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. ఇది కూడా చాలా న్యాయమైంది. ఇంకా మనకు రావడానికి కూడా టైం పడుతుంది, అందుకే ఇవ్వాలని చెప్పి. అసలు పెన్షన్ కమిటీషన్ ఇందు మీద అనేక క్యాట్లు, అనేక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, హైకోర్టులు చాలా తీర్పులు ఇచ్చినా సరే గవర్నమెంట్ పక్కన నడుస్తుంది. వీటికి ఏమంటుందంటే, మీరు ఎవరు పెన్షన్ కమిటీషన్ తీసేసి పెన్షన్ రూల్స్లో వచ్చినప్పుడు అందులో ఉంది చూశారు కదా 15 ఏళ్ల తర్వాత అని. ఇప్పుడు మీరు మళ్ళీ ఎలా అడుగుతారంటే, మీరు ఒప్పుగా సంతకం పెట్టారు, మీరు ఆ రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యారు కాబట్టి మేము అది మీద ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పించుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఇందుకే ఇవ్వాలంటుంది. ఆ తర్వాత ఇప్పుడు సిజిహెచ్ఎస్ ఇది చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సిజిహెచ్ఎస్లో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క సెంటర్ గుర్తించి కొన్ని హాస్పిటల్ ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం. అది కొంచెం ప్రాసెస్లో ఉంది, ఐడెంటిఫై చేసేలా ఉన్నారు. అదే కాకుండా సిజిహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో చోట్ల ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నాం. ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. అతను పెన్షన్ ప్యారిటీ, ఈ పెన్షన్ ప్యారిటీలో ఇంక్లూడ్ అయిన విషయం ఏంటంటే, ఇది ఇందాక మనం ముందు మాట్లాడుకున్నటువంటి ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సంబంధించి అది కూడా ఉందన్నమాట. పాత పెన్షనర్స్ కూడా అంటే ప్యారిటీ అన్న ఈ మాట వాడడం వల్ల వెనక 2026 ముందు వాళ్ళకి వెనకాల వాళ్ళకి అందరికీ ఒకేలా రివైజ్ చేయమని, ప్యారిటీ లేకుండా చేయమని చెప్పి